స్థాయి దిగ్గజ సంస్థల రాక ఒకవైపు, జగన్ పాలనలో భయపడి వెళ్లిపోయిన వారి రాక మరోవైపు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకున్న సానుకూల వాతావరణాన్ని కళ్లకు కడుతున్నాయి. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తల్లో ఏర్పడిన నమ్మకం 7 మాసాల స్వల్ప కాలంలోనే 6.33 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకువచ్చింది. ఇటీవల ముగిసిన దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సుకు ముందే 1 లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామంటూ అనేక మంది ముందుకొచ్చారు. రాష్ట్రంలో గడిచిన 7 మాసాల కాలంలో 6,33,726 కోట్ల మేరకు పెట్టుబడులొచ్చినట్టు ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రపంచ స్థాయి దిగ్గజ వ్యాపారవేత్తలు సహా పెట్టుబడిదారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పలుమార్లు భేటీ అయి పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, అనుకూల వాతావరణం సహా నైపుణ్యంతో కూడిన యువత విషయాలను సమగ్రంగా వివరించారు. దీంతో 7 నెలల్లోనే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. ముఖ్యంగా విజన్ 2047 సహా బ్రాండ్ ఏపీ నినాదం పారిశ్రామికవేత్తల్లో భరోసా నింపింది. ప్రపంచ స్థాయి నగరంగా రాజధాని అమరావతిని తిరిగి పట్టాలెక్కించడంతో వారి ఆశలు చెగిరించాయి. ఫలితంగా గతంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత చూపి తర్వాత జగన్ పాలనతో విసిగెత్తి వెళ్లిపోయిన వారు కూడా నిదానంగా రాష్ట్రానికి రావడం ప్రారంభించారు. దీంతో పెట్టుబడులకు ఊపొచ్చిందని అధికార వర్గాలు సైతం చెబుతున్నాయి. దీనికి తోడు సుదీర్ఘ తీర ప్రాంతం సహా రాష్ట్రంలోని సహజ వనరులు వంటివి పారిశ్రామికవేత్తలను మరింత ఆకర్షిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ 7 నెలల్లోనే ఏకంగా 6,33,726 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు కుదిరాయి. వీటి రాకతో 4 లక్షల మందికి పైగా ఉద్యోగాలు రానున్నాయి. ఇక దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా సీఎం చంద్రబాబు బ్రాండ్ ఏపీ నినాదాన్ని జోరుగా ముందుకు తీసుకువెళ్లారు. ఈ ప్రయత్నం విజయవంతమైందని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. కూటమి పాలన ప్రారంభమైన తర్వాత ప్రైవేట్ రంగంలోని పారిశ్రామికవేత్తలతో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సైతం రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చాయి. వీటిలో ఎన్టీపీసీ హరిత ఇంధన రంగంలో ఏకంగా 1.85 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 57,000 మంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ సంస్థ కార్యకలాపాలను చేపట్టేందుకు వీలుగా ఇటీవల ప్రధాని మోదీ విశాఖలో శంకుస్థాపన చేశారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రావడం వల్ల స్థిరమైన ఆర్థిక పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ ఎన్హెచ్పీసీ, ఏపీ జెన్కో సంయుక్త భాగస్వామ్యంతో పంప్డ్ స్టోరేజ్ల జల విద్యుత్ ప్రాజెక్టులు స్థాపించేందుకు ఒప్పందం చేసుకుంది. 1 లక్ష కోట్ల పెట్టుబడితో 7,000 మందికి ఉద్యోగాలు కల్పించే ఈ కేంద్రాన్ని కర్నూలు జిల్లాలో స్థాపించనున్నారు. ఆర్ మెటల్ స్టీల్ సంస్థ అనకాపల్లి జిల్లాలో 1 లక్ష కోట్లకు పైగా పెట్టుబడితో ఉక్కు పరిశ్రమను స్థాపించేందుకు సిద్ధమైంది. 2019-24 మధ్య పారిశ్రామిక వ్యతిరేక ధోరణులకు అలవాటు పడ్డ నాటి జగన్ ప్రభుత్వ తీరుకు అనుగుణంగానే అధికార యంత్రాంగం వ్యవహరించింది. కానీ ఇప్పుడు పెట్టుబడులకు రాష్ట్రాన్ని గమ్యస్థానంగా మార్చాలని కూటమి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక అనుబంధ శాఖలు కూడా స్ఫూర్తివంతంగా పనిచేయాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. 2014-19 మధ్య నాటి పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులుగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారులు జేఏసీ ప్రసాద్, ఎస్ఎస్ రావత్ సాల్మన్, కార్తికేయ మిశ్రాలు పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నించారు. పారిశ్రామికవేత్తలతో కీలక సమావేశాలు నిర్వహించారు. అప్పట్లో సీఎం చంద్రబాబు దావోస్ పెట్టుబడుల సదస్సుకు వెళ్లకముందే వీరంతా అక్కడికి చేరుకుని సన్నాహక ఏర్పాట్లు చేసేశారు. దిగ్గజ పారిశ్రామికవేత్తలతో ముందుగానే క్రియాశీల భేటీలను నిర్వహించారు. దాని ఫలితంగానే అశోక్ లైలాండ్, ఏషియన్ పెయింట్స్, హీరో, ఫాక్స్కాన్, హెచ్సీఎల్ ఎలక్ట్రానిక్స్ తయారీ లాంటి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.